రెడ్డిక ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుకడక పనిచేస్తామని ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమంటున్నారు మాజీ మంత్రి విడతల రజని. ఇక రెంటపాలలో పోలీసులు అదేవిధంగా కూటమి నాయకులు వేధింపులు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్ళను పరామర్శించడానికి వెళ్తే మా మీదే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ అంటేనే జనమని, అలాంటిది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరూ తరలించాల్సిన అవసరం లేదని అన్నారు రజని. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నామని, కూటమి పెద్దలు ఒక కట్టుక తాళడం, దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలు జైలుకు పంపడం సాధారణంగా మారిపోయిందని దుయ్యబట్టారు విడతల రజని. 4వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి, ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపల్లెకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని, దానికి మాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పి సత్తెనపల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ విచారణకు మరి ఈ రోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాంబాబు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు, రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అయ్యి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు